హాయ్ అందరికీ పొట్టు మినపప్పుతో పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. దీనికోసం స్టవ్ వెలిగించుకున్న బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, 15 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని, దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. పొట్టు మినపప్పుని 1/4 కప్పు దాకా వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలండి. మిక్సీ జార్లో ముందుగా ఈ పప్పుని, అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని, 4 రెమ్మల చింతపండుని నానబెట్టుకొని వాటర్తో సహా వేసుకోండి. దీంట్లోనే చిన్నుల్లిపాయలు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఒక ఉల్లిపాయని వేసుకొని తర్వాత ఈ పచ్చడిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఒకవేళ పొట్టుపప్పుకు బదులు నార్మల్ మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.